పూర్ణిమ అండ్ మహేష్ కేసు జనరల్గా ఒకరి జీవితం తీసుకునే హక్కు ఎవరికి లేదండి. చట్టంలో తప్పించుకోగలుగుతాం అని వీళ్ళు ఆలోచించారు కానీ అతన్ని చాలా ఘోరాతి ఘోరంగా చంపినట్టున్నారు. ప్రియుడితో కలిసి ఉండడానికి ఆవిడకి వేరే ఆప్షనే దొరకలేదా? ఎప్పుడైతే హస్బెండ్ మందలించినప్పుడు అడ్వకేట్లు ఎప్పుడైనా కానీ క్లయింట్ యొక్క ఇంటెన్షన్నే ఆలోచిస్తారు. తప్ప ఒప్ప ఒకడు వద్దు అనుకుంటే క్లారిటీగా చెప్పడం మర్చిపోతుంది. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారో అర్థం కాదు. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఈస్ దివ్యశ్రీ. ప్రజెంట్ మనతో కేఆర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. హాయ్ సార్. నమస్కారం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? Fine. సార్, మీరు చూసే ఉంటారు పూర్ణిమ అండ్ మహేష్ కేసు. సో ఆవిడకి అంటే ఈ సినారియో మొత్తం విన్నాక వచ్చిన డౌట్ ఏంటంటే భర్తను చంపేయడం తప్ప ఈ ప్రియుడితో కలిసి ఉండడానికి ఆవిడకి వేరే ఆప్షనే దొరకలేదా అనేది క్వశ్చన్. సో అంటే ఇది ఒకటే కేసు కాదు సార్, ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు చాలా చూస్తున్నాం. ఈ లాస్ట్ వన్ ఇయర్లోనే నంబర్ ఆఫ్ కేసెస్. దీనికి లీగల్గా వెళ్ళొచ్చు కదా, లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు కదా. ఇట్లా ఒక మనిషిని చంపి ఈ రోజు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి, అండ్ ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి కూడా ఛాన్స్ లేదు. సో దీని గురించి ఏం చెప్తారు చెప్పండి. జనరల్గా ఒకరి జీవితం తీసుకునే హక్కు ఎవరికి లేదు. అంటే ఒకరిని చంపే రైట్ అయితే వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ ఎనీ వన్ ఆఫ్ ద స్పౌజ్ అవతలి స్పౌజ్ని చంపే రైట్ అయితే ఎవరికి లేదు. చట్టంలో తప్పించుకోగలుగుతాం అని వీళ్ళు ఆలోచించారు కానీ అటువంటిది జరగదు. చట్టం ఖచ్చితంగా పట్టుకుంటుంది. చంపడం వల్ల నేను ప్రియంతో ఉండొచ్చు అనే ఆలోచన అనేది క్షణికావేశంలో ఆమె తీసుకున్నది. జనరల్గా ఇలా లీగల్గా ఆలోచిస్తే ఒకవేళ ఎనీ వన్ ఆఫ్ ద స్పౌస్, భార్యకే కానీ భర్తకే కానీ, భార్యతో ఉండలేనని అబ్బాయి అనుకున్నా, అమ్మాయితో ఉండలేనని అబ్బాయి అనుకున్నా, అబ్బాయితో ఉండలేనని అమ్మాయి అనుకున్నా, వాళ్ళిద్దరి మధ్యలో పడనప్పుడు ఇంకంపాటబిలిటీ ఉంది అని ఒక లీగల్ నోటీస్ ఇచ్చి డైవర్స్కు పోవచ్చు వాళ్ళు. పూర్ణిమ విషయంలో ఆమెకి ఎప్పుడైతే హస్బెండ్ ఈ విషయం తెలిసి, ఈ అఫేర్ గురించి తెలిసి, మహేష్తో ఉన్న అఫేర్ విషయం తెలిసి మందలించినప్పుడు ఆ పాయింట్లో ఆమె తీసుకోవాల్సిన నిర్ణయం తప్పుడు వైపు అడుగులేసింది. ఎప్పుడైతే హస్బెండ్ మందలించినప్పుడు ఐదర్ గెట్ బ్యాక్ అయ్యి ఫ్యామిలీతోనైనా ఉండాలి ఆమెకున్న ఆప్షన్, లేదు అంటే నేను నాకు హస్బెండ్ వద్దు, నేను నాకు నచ్చిన బాయ్ ఫ్రెండ్తోనే ఉంటానని నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ నిర్ణయం హస్బెండ్తో వద్దు అనుకుంటే, బాయ్ ఫ్రెండ్తోనే ఉండాలి అనుకున్నప్పుడు ఇతనికి డైవర్స్ ఇచ్చేయచ్చు. చంపడం అనేది ఆప్షనే కాదు అసలు. క్షణికావేశంలో ప్రేమ అంటే బాయ్ ఫ్రెండ్తో మీద ఉన్న మోజుతోనే ఆమె తీసుకుంది తప్ప అసలు అటువంటి ఆలోచన చాలా తప్పది. ఆమెకున్న ఆప్షన్ లీగల్గా డైవర్స్ నోటీస్ ఇస్తే, బాబు ఉన్నాడు అంటున్నాడు, బాబు తన దగ్గర ఉంచుకోనో లేదా భర్తకే ఇచ్చేసా నేను వెళ్ళిపోతున్నా అని చెప్పడమో, లేదా లీగల్ నోటీస్ ఇచ్చి డైవర్స్కి అప్లై చేయడం అనేది లీగల్గా ఉన్న ఆప్షన్స్ అవి. అవి కాకుండా అతన్ని చాలా ఘోరాతి ఘోరంగా చంపినట్టున్నారు. అందులో ఫస్ట్ పాయిజన్ ఇవ్వడం, అది కూడా కాదు వర్కౌట్ అయితే లేదు అంటే ఒక 4 చున్నీలు పెట్టి మెడను బిగించి చంపడం. అంటే ఎంత క్రూరత్వం స్టార్ట్ అయిందంటే సొసైటీలో, ఒకడు వద్దు అనుకుంటే క్లారిటీగా చెప్పడం మర్చిపోతున్నారు. నాకు నువ్వు వద్దు, నేను వేరేతో ఉంటా అని చెప్పడం డైరెక్ట్గా చెప్పొచ్చు అతనికి, లేదా తల్లిదండ్రులకు చెప్పొచ్చు, లేదా మధ్యవర్తులకు చెప్పొచ్చు, లేదంటే మాలాంటి అడ్వకేట్ల దగ్గరికి వచ్చి నేను నా భర్తతో ఉండలేకపోతున్నా సార్, నాకు ఇతనంటే ఇష్టము, నేను వీడిని పెళ్లి చేసుకుంటా అని క్లారిటీగా చెప్పొచ్చు. అడ్వకేట్లు ఎప్పుడైనా కానీ క్లయింట్ యొక్క ఇంటెన్షన్నే ఆలోచిస్తారు. తప్ప ఒప్ప అనేది కాదు. నా క్లయింట్కు హస్బెండ్ నచ్చలేదు, బాయ్ ఫ్రెండ్ నచ్చినాడు, సో డైవర్స్ చేయాలి. ప్రాసెస్ ఇదే కదండి ఒక అడ్వకేట్ చేసేది. ఆమెకున్న లీగల్ ఆప్షన్ని వదిలేసి నేను చంపితే నేను దొరకను. ఇప్పుడున్న తెలంగాణ పోలీసులు ఎంత స్ట్రాంగ్ ఉన్నారంటే టెక్నికల్గా ప్రతిదీ పిన్ టు పిన్ వాళ్ళు పట్టుకోగలుగుతారు. చట్టం ముందు ఒక మనిషిని చంపి, ఒక నిండు జీవితాన్ని చంపి ఎటు కానీ పిల్ల కానీ తయారు చేసిండ్రు. ఇప్పుడు ఫాదర్ ఏమో చనిపోయినాడు, మదర్ ఏమో జైల్లో ఉంటుంది. ఆ 12 years బాబు పరిస్థితి ఏంటండి? సో నేను అనేది ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా అడల్టరీ ఇస్ నాట్ ఏ క్రైమ్. అఫేర్ అనేది చట్ట ప్రకారము క్రైమ్ కేసు పెట్టేది కాదు. అదొక సోషల్ ఈవిల్, అది ఒక డైవర్స్ కూడా గ్రౌండ్ అవుతుంది. కాబట్టి నీకు ఏదైనా వద్దు హస్బెండ్ అనుకున్నప్పుడు, లేదా హస్బెండ్ కానీ భార్యను వద్దు అనుకున్నా కూడా చంపే బదులు ఎటువంటి లీగల్ నోటీస్ ఇచ్చేసి డైవర్స్కి అప్లై చేస్తే అయిపోతారు. నెంబర్ ఆఫ్ అడ్వకేట్స్ ఉన్నారు, మంచి లీగల్ అడ్వైస్ ఇస్తారు. ఎటువంటి క్రైమ్ ఆఫెన్స్ జరగకుండా ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయండి మన దగ్గర. చాలా మంది వస్తారు, వాళ్ళ ఇష్యూస్ చెప్తారు, అఫేర్స్ కానీ, ఆఫీస్లో ఉన్న రిలేషన్స్ కానీ. వైఫ్, ఒక హస్బెండ్ వచ్చాడు, ఆ వైఫ్ నాకు నచ్చట్లేదు, నాకు ఇలా పలానా ఆఫీస్లో ఉన్న అమ్మాయితో నేను ఉండాలనుకుంటున్నా అంటే మేము పిలిపించిన అమ్మాయిని కూడా, సార్ ఇది ఎంతవరకు న్యాయం ఉంది, అమ్మ మరి మీ హస్బెండ్ ఇలా అంటున్నాడు, దీనిలో మరి మీరు ఏం ఆలోచిస్తారు అంటే, లేదు సార్ నేను కోర్టు పరంగా కొట్లాడతాను, సరే అన్న మేము డైవర్స్ పిటిషన్ వేసినాం.
ఆమె కూడా కొట్లాడుతుంది, కేసు రన్ అవుతుంది. అదే పరిస్థితులలో అదే అబ్బాయి ఒక రాంగ్ స్టెప్ తీసుకొని ఆమెను చంపడము, ఆమె మీద అఘాయిత్యము చేయడం వల్ల ఒక క్రైమ్ అనేది జరిగేది, అఫెన్స్ అనేది జరిగేది. సో లీగల్గా ఏంటి అంటే వద్దనుకున్నప్పుడు డైవర్స్ ఇవ్వడం, రెండోది వాళ్ళకి చెప్తే సరిపోతుంది, నాకు వద్దండి మీరు, నేను మీతో ఉండలేను. అవి తప్ప చంపడము, అతని మీద దాడి చేయించడము. లాస్ట్ టైం మనం ఇదే స్టూడియోలో మాట్లాడిన తెలుగు బట్టుపల్లిలో ఒక డాక్టర్ని జిమ్ ట్రైనర్తో కలిసి వైఫ్ చంపినది, సుత్తెతోని కొట్టి, అది కూడా చాలా కిరాతకం. ఒక మనిషిని చంపడం అనే ఆలోచన ఎట్లా వస్తుంది అనేది వాళ్ళకున్న అక్రమ సంబంధంలో పడ్డ మోజుల వల్ల, తర్వాత క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం వల్ల. ఇంకోటి ఏంటంటే ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారో అర్థం కావాలి. లాజిక్ ఏంటి, వద్దు అనుకున్నప్పుడు చెప్పడం ఒక ఫస్ట్ పాయింట్, రెండోది లీగల్గా వెళ్ళిపోవడం రెండో పాయింట్. ఈ లాజిక్ మిస్ అవుతున్నారు. వాళ్ళు చంపిందే వీళ్ళిద్దరు కలిసి ఉండడానికి, హస్బెండ్ చంపింది. ఇప్పుడు ఎలా కలిసి ఉంటారు? చంపడం అయితే జరిగింది, మర్డర్ అయితే అయింది, 302 అట్రాక్ట్ అవుతుంది, తీసుకుపోయి జైలు వేస్తారు. ప్రాసిక్యూషన్ వాళ్ళు కంపల్సరీ ఎవిడెన్స్ అన్ని స్ట్రాంగ్గా పెడతారు. ఇంత పెద్ద సెన్సేషనల్ అయిన మ్యాటర్ని కంపల్సరీ వాళ్ళకి శిక్ష పడుతుంది. రేపు వాళ్ళకి శిక్ష క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఒక 20 ఏళ్ళు పడవచ్చు, లైఫ్ పడవచ్చు. 20 ఏళ్ళ వాళ్ళ జీవితం పోయినాక వీళ్ళిద్దరు కలిసి ఉండడానికి మీనింగ్ ఎక్కడ? ఒకవేళ ప్రియుడు నచ్చి పోదాం అనుకున్నా ఈ సినారియో మొత్తం చూస్తే వాళ్ళు ఎక్కడ కలిసి 12 ఏళ్ళ చిన్నోడు, 14 ఏళ్ళ గ్యాప్ వీళ్ళిద్దరికి. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? కరెక్ట్ అనేది కాదు, ఇక్కడ ఎట్లా ఆలోచించాలంటే పూర్ణిమకు హస్బెండ్ నచ్చలేదు, బయట వాడిని నచ్చినాడు, ఆమె నిర్ణయం కరెక్ట్ తీసుకుంటే ఇంత ఘోరం జరిగి ఉండేది. ఒక నిండు జీవితం తీసుకుని ఇప్పుడు హస్బెండ్ యొక్క తల్లిదండ్రులు, అశోక్ యొక్క తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ సిస్టర్ కూడా మాట్లాడింది, ఎంత బాధ అనిపిస్తుంది. ఒక చెట్టు అన్నయ్య చనిపోయింది అంటే ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. అది కూడా ఆయనకు సంబంధం లేని విషయంలో చనిపోయినాడు. ఆయనకు సంబంధం అంటే ఆయన చేసిన తప్పేం లేదు అందులో, నేను చెప్పేది అది. ఒక తప్పు చేసి ఆయనది ఒక శిక్ష పడవచ్చు అనే సందర్భం కాదు కదా. ఆమెను పెళ్లి చేసుకోవడమే ఆయనకు చేసిన తప్పు అనేది కనబడుతుంది. అదే సరే, ఇప్పుడు పూర్ణిమకి కానీ మహేష్కి కానీ వాళ్ళకి అసలు ఎటువంటి సెక్షన్స్ కింద వాళ్ళ మీద కేసు ఫైల్ అయ్యే ఛాన్స్ ఉంది? ఎన్ని సంవత్సరాలు వాళ్ళు జైల్లో ఉండే ఛాన్స్ ఉంది? అంటే జనరల్గా ఇప్పుడు కేసు అయింది కదండి, దాంట్లో పూర్తిగా చెప్పకపోయినా నేను కొంతవరకు చెప్పగలుగుతాను. జనరల్గా ఏం జరిగింది అంటే ఇది 302 అట్రాక్ట్ అవుతుంది అంటే మర్డర్ అటెంప్ట్ చేసినారు, మర్డర్ అయినాడు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే A1గా పూర్ణిమ ఉంటారు, A2గా బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటారు, మహేష్ అనే అబ్బాయి ఉంటాడు. అతనికి సాయం చేసిన ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, ఆయన ఫ్రెండ్. ఇప్పుడు జనరల్గా ఫ్రెండ్షిప్ లో అఫేర్ విషయంలో ఆయన ఏమైనా చెప్పినా బాగుండు, కానీ ఒక మర్డర్ చేస్తుంటే సహకరించడం అనేది కూడా అది ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు కూడా ఆలోచించాలి, ఎంతవరకు చెప్పొచ్చు ఎంతవరకు చెప్పచ్చు. సాయి అనే పేరు అనుకుంటే అబ్బాయి, ఆయన A3గా ఉంటాడు. అయితే జనరల్గా ఏమవుతుంది, A1 A2 వీళ్ళు ఇద్దరు ఎవరైతే మర్డర్కి అంటే వాళ్ళ క్రిమినల్ ట్రాన్స్పరెన్సీ ఉందో, చంపాలనే మోటివ్ ఉంది కాబట్టి వీళ్ళకు మ్యాక్సిమం క్యాపిటల్ సెంటెన్స్ పడే అవకాశాలు ఉంటాయి. గ్రావిటీ బాగుంది కాబట్టి 20 years లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవితకాలం జైల్లో ఉండొచ్చు అనేది పడే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.